హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి నేను లోటస్ పెయింటింగ్ చేసుకుంటున్నా డ్రెస్ మీద. సో మీరు కూడా చూసేయండి, పెయింటింగ్ నేర్చుకోండి. నేను పర్ఫెక్ట్ ఏం కాదు, ఎక్కడ నేర్చుకోలేదు కూడా. సో ఐడియాతోనే వేసుకుంటున్నా. ట్రేస్ అవుట్ అయితే నేను ట్యాబ్ నుండి డ్రెస్ మీద అప్సరా గ్లాస్ మార్కర్ పెన్సిల్ ఉంటుంది కదా, వైట్ కలర్, డార్క్ కలర్ డ్రెస్ కాబట్టి వైట్ కలర్ అయితే కనబడుతుంది అనేసి దాంతో అయితే నేను ట్రేస్ అవుట్ చేసుకున్నా అనమాట. ఫోన్ నుండి కూడా చేసుకోవచ్చు అండి, చాలా ఈజీ. మన ఐడియా ట్రేస్ పేపర్ మీద గీసుకొని కూడా వేసుకోవచ్చు, ఎవరి వీలుని బట్టి వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ట్రేసింగ్ అయిపోయిన తర్వాత నేనైతే వైట్ కలర్ వేసిన అండి, బేస్ కలర్ వైట్ వేసుకొని తర్వాత పర్పుల్ పింక్ ఉంటుంది కదా, దాన్ని కింద నుంచి పైకి షేడింగ్ ఇస్తున్నా అన్నట్టు. వైట్ ఏమో పైనుంచి కిందికి వేసుకోవాలి, పింక్ ఏమో కింద నుంచి పైకి వేసుకొని బ్రష్ ఒకసారి క్లీన్ చేసుకోవాలి డ్రై క్లాత్తోని. బ్రష్లో పెయింట్ ఎక్కువ అనిపించినప్పుడల్లా క్లీన్ చేసుకోవాలి, వాటర్లో కాదు డ్రై క్లాత్తో చేసుకొని షేడింగ్ మనం మిక్సింగ్ చేసుకోవాలన్నమాట. అప్పుడే నీట్గా వస్తుందండి పెయింటింగ్. ఇంకా ఒక్కొక్క పెటల్ని వేసుకోవాలి, ఏ పెటల్కి ఆ పెటల్ వేసుకుంటేనే ఫ్లవర్ అనేది మంచిగా ఎలివేట్ అవుతుందండి, చాలా బాగా కనబడుతుంది షేప్ అనేది ఫ్లవర్ది. మనకి అన్ని పెటల్స్ ఒకటేసారి వేస్తా అంటే కుదరదు. తడి వైట్ కలర్ పెయింట్ మనకి వెట్టానమాట, ఇది వెట్టున్నప్పుడే వేసుకోవాలి కింద నుంచి పైకి. చిన్న చిన్న పెటల్స్ అయినా సరే ఏ పెటల్కి ఆ పెటల్ వేసుకోవాలి, ఎందుకంటే ఓపిక ఉండాలండి. పెయింటింగ్ అనేది ఓపిక ఉంటేనే చాలా నీట్గా వస్తుంది అన్నట్టు. తర్వాత అన్ని పెటల్స్ అయిపోయిన తర్వాత కొంచెం డార్క్ కలర్ పింక్ తోటి నేను అక్కడక్కడ హైలైట్ చేస్తున్నాను అనమాట, ఫ్లవర్ మంచిగా కనిపించడం కోసం. అయితే చాలా ఈజీ అండి, వేసేసుకోవచ్చు, ఏం పర్లేదు. మనదే కాబట్టి ఒకసారి మిస్టేక్ అయినా ఇంకోసారి ఏం మిస్టేక్ చేసినాం అనేది మనకే అర్థమైపోతుంది. తర్వాత నెక్స్ట్ టైం వేసుకునేటప్పుడు ఆ మిస్టేక్ చేయకుండా ఉంటే సరిపోతుంది. ఎప్పుడైనా మనం పెయింటింగ్ చేసేటప్పుడు సింగిల్ కలర్ కాకుండా డబుల్ కలర్ వాడితేనే ఫ్లవర్కి అందం వస్తుందండి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, లైట్ కలర్ ఒక షేడ్, డార్క్ కలర్ ఒక షేడ్ ఉంటేనే బాగుంటుంది అనమాట, బాగా కనిపిస్తుంది కూడా మన క్లాత్ మీద. అందులోనూ మనం డ్రెస్ కలరు ఒక ఫ్లవర్ ఉండేటట్టు చూసుకోవాలి, డ్రెస్ కానీ శారీ కానీ. ఫ్యాబ్రిక్ కలర్ అనమాట, ఫ్యాబ్రిక్ మనం ఏ ఫ్యాబ్రిక్ మీద ఏ కలర్ మీద వేస్తున్నామో ఆ కలర్ దగ్గర ఉండేటట్టు చూసుకుంటే చాలా అందం వస్తుంది అనమాట పువ్వుకి. ఇంకా ఫ్లవర్ మొత్తం షేడింగ్ అయిపోయిన తర్వాత మధ్యలో లెమన్ ఎల్లో ఇంకా బ్రౌన్ కలిపి నేను గోల్డెన్ ఎల్లో లాగా చేస్తున్నాను అనమాట. నా దగ్గర గోల్డెన్ ఎల్లో లేదనేసి అది కూడా అయిపోయిన తర్వాత ఇంకా అవుట్లైన్ అండి, పర్పుల్ పింక్తోనే మొత్తం డార్క్ కలర్లో అవుట్లైన్ చేసుకోవాలి. ఫ్లవర్ వేయడం అయితే అయిపోయిందండి. ఇంకా తర్వాత లీఫ్ అనమాట, లోటస్ లీఫ్ చాలా రకాలు చేసుకోవచ్చు మన ఐడియాని బట్టి. రౌండ్ షేప్లో ఉంటుంది, హార్ట్ షేప్లో ఉంటుంది, ఇట్లా రకరకాలుగా ఉంటుంది కాబట్టి మన ఐడియాని బట్టి వేసేసుకోవచ్చు. నేనైతే డార్క్ గ్రీన్ కలర్ మొత్తం అప్లై చేస్తున్నా. ఒకసారి డార్క్ గ్రీన్ ఇంకా శాప్ గ్రీన్ కలిపేసి మధ్య మధ్యలో షేడింగ్ ఇస్తున్నా. మొత్తం ఫిల్ చేసుకున్న తర్వాత కొంచెం లెమన్ ఎల్లో తీసుకొని దాంతో మధ్యలో ఇట్లా మిడిల్ పార్ట్లో మనం లైట్గా షేడింగ్ ఇవ్వాలన్నమాట లీఫ్. దీనికి మనం బ్రౌన్ కలర్ ఇవ్వచ్చు షేడింగ్, డార్క్ గ్రీన్ ఇవ్వచ్చు, లేదంటే రెడ్ కలర్తో ఇవ్వచ్చు, ఏ కలర్ అయినా ఇవ్వచ్చు అండి. పర్పుల్ పింక్ కూడా మధ్యలో మనం యాడ్ చేసుకోవచ్చు, అది మన క్రియేటివిటీని బట్టి ఉంటుంది అనమాట. మనకి ఎట్లా కావాలంటే అట్లా లీఫ్ షేప్ చేసుకోవడమే.
తర్వాత మధ్యలో బ్లాక్ అండ్ బ్రౌన్ మిక్స్ చేసుకొని పుప్పొడి రేణువులాగా ఇట్లా డాట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఫ్లవర్ మంచి న్యాచురల్ లుక్ వస్తుంది అన్నమాట దీంతో. తర్వాత ఇంకా గోల్డ్ కలర్ అవుట్లైనర్తోని మనం అవుట్లైన్ చేసుకోవడమే. గోల్డ్ కలర్తో అయినా చేసుకోవచ్చు, బ్లాక్తో చేసుకోవచ్చు, వైట్తో చేసుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట. ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు. ఏ కలర్ తోటైనా సరే అవుట్లైన్ ఇచ్చుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది అన్నమాట. ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. ఇంకా అయిపోయినట్టే. ఫ్లవర్ అయితే చాలా బాగా వచ్చింది కదా, మంచిగా ఎలివేట్ అవుతుంది మనం ఇట్లా అవుట్లైనింగ్ ఇచ్చిన తర్వాత. సో ఫైనల్ లుక్ చూసేయండి మీరు కూడా, చాలా బాగా వచ్చింది. నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇదన్నమాట ఫైనల్ లుక్ వచ్చేసి. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా. టేక్ కేర్, బాయ్ బాయ్.